ప్రతి 6 సంవత్సరాలకి ఒకసారి ఏదైతే ఈ మెంబర్షిప్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందో ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి రెన్యువల్ చేస్తుంటాం. 6 సంవత్సరాలకి ఒకసారి వచ్చిన పండగ కింద మనం ఇది చేసుకొని ఈ ఆవశ్యకత ఏంటంటే భారతీయ జనతా పార్టీలో ఊరికినే మిస్డ్ కాల్ చేసేసి వాళ్ళని మెంబర్ చేయడం కాదు. వాళ్ళకి భారతదేశంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క అవసరం ఎంత ఉంది, అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఉండటం వలన అవి ఎలా అభివృద్ధి చెందుతున్నాయి, మనం ఎలా నష్టపోతున్నాం, అంటే దక్షిణ భారతదేశం మొత్తం కూడా డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ పెరుగుదల చాలా అవసరం ఉంది. దక్షిణ భారతదేశం నుంచి కేంద్ర ప్రభుత్వంలో మనకు ఆవశ్యకత కూడా పెరగాలి అని అంటే డెఫినెట్గా భారతీయ జనతా పార్టీలో మెంబర్షిప్ తీసుకోవాలి, యాక్టివ్ మెంబర్షిప్ తీసుకోవాలి. యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తేనే మనకి కేంద్ర ప్రభుత్వంలో అక్కడ సంకీర్ణ రాజకీయమైన ఏదైనప్పటికీ కూడా మనకు కావాల్సినవి మనకు నష్టం జరగకుండా మన దక్షిణ భారతదేశానికి ఆంధ్రప్రదేశ్కి నష్టం జరగకుండా తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయని ఇది విపులంగా చెప్పి తన మన కుల మత ప్రాంతీయ భేదాలకు అతీతంగా అందరూ కూడా భారతీయులే కాబట్టి వాళ్ళందరికీ కూడా చెప్పి యువతరాన్ని బాగా మెంబర్షిప్ చేపించి దాంతోపాటు మీకు అందరికీ తెలిసిన విషయమే మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా పాస్ అయ్యింది. అంటే నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి 2 ఉన్నాయి. 33% మహిళా రిజర్వేషన్ అయ్యి తీరుతుంది గ్యారంటీగా. కాబట్టి మనం ఎక్కువ మంది మహిళల్ని నమోదు చేసుకొని వాళ్ళకు కూడా ఇంపార్టెన్స్ చెప్పి చేయడం ఒకటి. దాంతోపాటు డీలిమిటేషన్ జరుగుద్ది. అంటే మనకి ఎమ్మెల్యే సీట్లు పెరుగుతాయి, ఎంపీ సీట్లలో కొంచెం అటు ఇటు అవుతుండొచ్చు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నాయకులు అవసరం, సమర్థత సామర్థ్యం కలిగిన వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి మెంబర్షిప్ డ్రైవ్లో బాగా పార్టిసిపేట్ చేయించి 25 సంవత్సరాల నుంచి వాళ్ళ స్థితిగతులు ఆర్థిక వ్యవస్థలను బట్టి చూసుకొని వాళ్ళు ఏంటంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆర్థికంగా నిలబడకుండా కనుక వాళ్ళు రాజకీయాల్లో తిరిగి పాడవకుండా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేసి చక్కగా రాజకీయాల్లో వచ్చే ఇంట్రెస్ట్ కనుక చూపెడితే డెఫినెట్గా రాజకీయ ఆవశ్యకత ఏమిటి, ప్రజాస్వామ్యంలో రాజకీయాలకు మంచి రాజకీయాలు మంచి పార్టీలో ఉంటే సిద్ధాంతపరంగా ఒక పద్ధతిగా వస్తే కనుక ప్రజాసేవ ఎలా చేయొచ్చు. ఒక ఎంపీ ఉద్యోగం ఎమ్మెల్యేనో ఇంకోటో పదవులు ముఖ్యం కాదు. పదవులు అంటే ఆ పదవికి వన్నె తేవాలి, మంచి దానికి పేరు సంపాదించుకోవాలనుకుంటే పదవి కంటే ముఖ్యం ప్రజాసేవ. ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ముందు ప్రజాసేవ చేయాలి, చేయగలిగిన శక్తి ఉండాలి. ఆ పదవి ద్వారానే ఆధారపడి ఉండే వ్యక్తిత్వాలు కాకుండా మంచి వాళ్ళందరినీ కూడా మీరు ఐడెంటిఫై చేసి వాళ్ళకి కన్విన్స్ చేసి, కొంతమంది డబ్బు ఉండొచ్చు, కొంతమంది డబ్బు ఉండకపోవచ్చు, కొంతమంది సమర్థత ఉండొచ్చు, సామర్థ్యం ఉండొచ్చు, వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళకి మంచి పద్ధతిలో, అంటే పేరుకి ఇచ్చేయటం కాదు, మెంబర్షిప్ నెంబర్ కాదు, మనకి మెంబర్స్ కావాలి, క్వాలిటీ కావాలి, క్వాంటిటీ కాదు. క్వాంటిటీ లేకపోతే కూడా ప్రజాస్వామ్యం చేయలేం, కానీ ముందు క్వాలిటీ వాళ్ళు ఉంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకొస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకొని ఈ శుభ సందర్భంగా అందరికీ మరొకసారి నేను వేడుకునేది ఏంటంటే సీరియస్గా తీసుకొని మెంబర్షిప్ని సీరియస్గా తీసుకొని అందరినీ కూడా మెంబర్షిప్ చేయాలని చెప్పి